నేను మాట్లాడుతూ అసలు కుటుంబ సభ్యుల గురించి తీసి మాట్లాడడము ఎంత బాధ అనిపిస్తుంది. తిట్టేది నన్ను కదా, మిమ్మల్ని కాదు కదా, మీ అమ్మనో మీ భార్యనో మీ ఇంట్లో ఉన్న వాళ్ళనో తిడితే తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు మాట్లాడేటువంటి భాష ఒకసారి చూసుకోండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మనవణ్ణి కావాలని ఉద్దేశిస్తూ చుట్టినాయుడు అంటూ ఎంత భాష మీరు ఉపయోగించారు. మీరు ఒక ప్రతిపక్ష లీడర్ హోదాలో ఉండి సో తాను చేస్తే తప్పు కాదు, అవతలోళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా, తాను చేస్తే వ్యవహారం, అవతలోళ్ళు చూస్తే వ్యభిచారం అన్న దాని లెక్క దయచేసి దీన్ని పోర్ట్రేట్ చేయకండి. అండ్ రాజకీయాలు కూడా అప్పటి లెక్కలో లేకుండా చేసినటువంటి నాయకులలో మీరు కూడా మీరు ఎంతో కొంత పాత్ర ఉన్నది. ఎందుకు అనంటే ఈ తిట్ల రాజకీయం, లేకపోతే కొట్లాటల రాజకీయం, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో లేకుండే స్పష్టంగా ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి రాజకీయాలని ఇలా బరస్సు పట్టించినటువంటి నాయకులలో మీకు కూడా పాలున్నది. దీన్ని మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అనంటే బూతులు తిడితేనే లీడర్ అన్నదానికి ఇలా రేవంత్ రెడ్డి గారు పరాకాష్ఠగా చేరిర్రు. దాన్ని బేస్ చేసుకొని చాలామంది రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దొంగలు లంగలు కూడా తయారయ్యారు. కొంతమంది జర్నలిస్టులు స్పృహతోటే ఉన్నారు. మీరు గమనించుకోవాలి ఈ అంశాలను. అనవసరంగా నోర్లు పారేసుకొని ఈ ట్యూబు ఆ ట్యూబు అని అంటే కనుక ఈ ట్యూబుల కథ ఏంది, ట్యూబుల వ్యవహారం ఏందో మీకు రానున్న రోజుల్లో చూపిస్తారు. ట్యూబులు అంతా ఆషామాషి కావు, చూసుకోండి జరా.